ప్రతి గ్రహం తన స్థానాన్ని మార్చుకొని ఒక నిర్దిష్ట సమయంలో మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. గ్రహం యొక్క ఈ కదలిక 12 రాశి చక్ర గుర్తుల స్థానికులపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో కాబట్టి గ్రహాల రవాణా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. అయోధ్య జ్యోతిష్కుడు పండిట్ కల్కిరామ్ మాట్లాడుతూ శుక్రుడు చోటు మార్చుకోబోతున్నాడు. శుక్రుడు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నాడు. జూన్ 12న వృషభ రాశిని వదిలి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది. శుక్రుని సంచారం వివిధ రాశి చక్ర గుర్తులపై సానుకూల మరియు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుంది. 3 రాశుల వారిపై శుక్రుని సంచారం మంచి ప్రభావం చూపుతుందని జ్యోతిష్కుడు చెప్పారు. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ధన రాకకు మార్గం సుగమం అవుతుంది. ముఖ్యంగా ఏ 3 రాశుల వారికి మేలు కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. బకాయిలు తిరిగి ఇవ్వబడతాయి. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకోవచ్చు. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఉద్యోగంలో సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులకు మంచి రోజు ప్రారంభమవుతుంది. ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతాయి. తులారాశి వారికి సమయం చాలా బాగా నడుస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అన్ని ప్రయత్నాలలో విజయం లభిస్తుంది. వస్తు సౌఖ్యం పెరుగుతుంది. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విదేశీ పర్యటనలకు వెళ్ళవచ్చు. వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది. కుంభరాశి వారు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతారు. ప్రేమ సంబంధాలలో ఇబ్బందులు తొలగిపోతాయి. చాలా కాలంగా వ్యాధితో బాధపడుతున్న వారు కోలుకునే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వ్యాపారం పెరుగుతుంది. ధన రాకకు మార్గం సుగమం అవుతుంది.